నమస్తే, వెల్కమ్ టు భారతీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఎన్నికల్లో గెలిచాననే అహంకారంతో ఎంపీ అరవింద్ కాంగ్రెస్ నేతలపై అసత్యపు ఆరోపణలు చేస్తున్నారని, తప్పుగా మాట్లాడితే తరిమి కొడతామని డీసీసీ ప్రెసిడెంట్ మానాల మోహన్ రెడ్డి మండిపడ్డారు. బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. నగరంలోని జిల్లా కాంగ్రెస్ భవన్లో రాష్ట్ర కోఆపరేటివ్ యూనియన్ లిమిటెడ్ చైర్మన్ డీసీసీ ప్రెసిడెంట్ మానాల మోహన్ రెడ్డి, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హుందాన్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడుగు గంగాధర్తో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో మానాల మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఎంపీ అరవింద్ కాంగ్రెస్ పార్టీతో పాటు మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మత రాజకీయాలు చేసిందని అరవింద్ అప్పుడు ఆరోపణలు చేశారని, మతం పేరిట, దేవుడి పేరిట ఓట్లు అడిగింది ఎవరో ప్రజలకు తెలుసని అన్నారు. మత విద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయ ప్రయోజనాలు పొందడం బీజేపీ నాయకులకే చెల్లిందని అన్నారు. ఎంపీ అరవింద్కు ధైర్యం ఉంటే డబ్బుల పంపిణీ, అభివృద్ధి, మతం పేరిట రాజకీయాలపై చర్చకు రావాలని కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందని ఆయన సవాల్ విసిరారు. మామిడిపల్లి, మాధవనగర్ రైల్వే బ్రిడ్జ్లను పూర్తి చేయించడంలో ఎంపీ అరవింద్ విఫలమయ్యారని ఆరోపించారు. మెడికల్ కాలేజీ, అలీసాగర్ లిఫ్ట్ ఇరిగేషన్లతో పాటు జిల్లా అభివృద్ధికి ఎంతో కృషి చేసిన సుదర్శన్ రెడ్డిని అరవింద్ విమర్శించడం సిగ్గుచేటని అన్నారు. లోక్సభ ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్ కుమ్మక్కవడంతోనే బీజేపీ గెలిచిందని చెప్పారు. ఎన్నికలకు ముందు ఓడిపోతానని భావించిన అరవింద్ అదృష్టవశాత్తు గెలవటంతో అహంకారంతో మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ నగర అధ్యక్షుడు కేశవేను, సీనియర్ నాయకులు నరాల రత్నాకర్, జావీద్ అక్రమ్, అంతిరెడ్డి రాజారెడ్డి, సంతోష్, మీసాల సుధాకర్, రాజేష్తో పాటు ఇతరులు పాల్గొన్నారు. 2 నెలలుగా ఎన్నికల కార్యక్రమంలో ఆయన మొదటి ఆరోపణ కాంగ్రెస్ పార్టీ పైన మతంతో ఎంతో ఓట్లు అడిగిందంటారు. నేను అడుగుతున్న ఈ సందర్భంగా అరవింద్ను, ఏ కుక్క ఈ ఎన్నికల మొత్తంలో మతం పేరుగా ఓట్లు అడిగిందో ఫస్ట్ గుర్తుంచుకోవాలి. కాంగ్రెస్ పార్టీ అడిగిందా? పిచ్చి కుక్క మురిగినట్టు నువ్వు మురిగిన మతం పేరు మీద అనేది నువ్వు గుర్తుంచుకోవాలి ఫస్ట్. రెండవ అంశం, ప్రధానంగా సుదర్శన్ రెడ్డి గారి పైన, కాంగ్రెస్ పార్టీ పైన 200 రూపాయలు పంచిండ్రని మా పైన ఆరోపణలు చేసింది. మేము పంచినామా పంచలేమన్నది ఒక క్షణం పక్కకు పెడితే, ఈ పార్లమెంట్లో నేరుగా రికార్డెడ్ ఎవిడెన్సెస్ ఉన్నాయి. ఐకేపీ ఆర్పీల ద్వారా ప్రతి మహిళకు 300 రూపాయలు పంచింది నువ్వా కాదా? దానికి ఈరోజు ప్రతి గ్రామంలో మా వాళ్ళు ఆర్పీల వద్ద రికార్డ్ ఎవిడెన్సెస్ తీసుకున్నారు. దాన్ని మేము త్వరలోనే ఎన్నికల కమిషన్కి అందజేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగుల ద్వారానే పైసలు మహిళలకు పంచినటువంటి వ్యక్తి అరవింద్. ఒక దొంగతనం చేసి మళ్ళీ ఎదుటి దొంగ అని చెప్పడం ఎంత ఉంటుందో అరవింద్ చెప్పే మాటలు కూడా అంతే. ఆయన అహంకారం ఎట్టొచ్చిందంటే, నేను గతంలో చెప్పిన ఎన్నికలకు ముందు ఆల్రెడీ కుక్కకు పిచ్చిలేసింది, ఓడిపోతే పిచ్చి హాస్పిటల్కి పంపించాలనుకున్నాం. కానీ జనము మళ్ళీ ఆ కుక్కను ప్రజాబాధలు వదిలిపెట్టి ఇట్లా కరవడానికి అవకాశాలు ఇస్తుంది. ఖచ్చితంగా అరవింద్ అనేటోడు అభివృద్ధి పైన, మతం పైన, డబ్బులు వంచిన దానిపైన దమ్ము ధైర్యం ఉంటే మా కాంగ్రెస్ పార్టీ ఉన్న ముఖ్య నాయకులందరం ఏ రోజు అంటే ఆ రోజు చర్చకు రావడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ప్రెస్ మీట్లలో కుక్కలాగా మురగడం కాదు, వాస్తవాలు మాట్లాడడానికి వేదిక నిర్వహించమని అడుగుతున్నాను నేను ఈరోజు. ఈ మతం గురించి కానీ, డబ్బులు పంపకం విషయంలో కానీ, అదేవిధంగా డెవలప్మెంట్ విషయంలో కానీ 5 సంవత్సరాలు ఎంపీగా ఉండి ఈరోజు నాకు ఒక ఫోన్ చేసేయాలో అభివృద్ధి కార్యక్రమాలకు మంజూరు చేపిస్తాను. నేను అడుగుతున్న 5 సంవత్సరాలు ఏం పీకినావు నువ్వు అని. ఆరుమూరు పోతే మొండాలు కనిపిస్తున్నాయి, ఒక రైల్వే బ్రిడ్జ్ మామిడిపల్లి దగ్గర, ఇటు మాధవనగర్ దగ్గర
ఈ జిల్లాలో చాలా రైల్వే ట్రాక్ల పైన బ్రిడ్జులు నిర్మించలేని దద్దమ్మ నువ్వు. ఈ జిల్లాకు వైద్య కళాశాల తీసుకొచ్చినటువంటి వ్యక్తి, ఈ జిల్లాకు అలీసాగర్ లిఫ్ట్ ద్వారా ఈ జిల్లాను సస్యశ్యామలం చేసినటువంటి వ్యక్తి, ఈ జిల్లాలో నీటిపారుదల శాఖ మంత్రిగా అదేవిధంగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఎనలేని కృషి చేసి ఈ జిల్లా అభివృద్ధికి తోడ్పడ్డ వ్యక్తి సుదర్శన్ రెడ్డి గారి పైన పిచ్చిలేసిన మాటలు మాట్లాడాం. ఆయన 4,000తో గెలిచిందా, 40,000 తెలిసి గెలిచిన ప్రజా తీర్పును ఆమోదం తీసుకున్నాడు. ఆ ప్రజల ఆమోదం ద్వారానే ఎమ్మెల్యేగా గెలిచిన అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఈరోజు బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటే. ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఓట్లు తగ్గిన మాట నిజం. మేము ఆ తీర్పును శిరసా వహించి కాంగ్రెస్ పార్టీ దాన్ని ఆహ్వానించాము. కానీ నువ్వు గెలవలేము అని గత 2 నెలలుగా టెన్షన్లో ఉన్నటువంటి నువ్వు ఆశ్చర్యకరంగా గెలవడం ద్వారా నీకు పిచ్చేసి మాట్లాడినట్టు మాట్లాడు. మేము చెప్తున్నాం, ఖబర్దారు కొడుకులారా, ఇంకొకసారి ఇటువంటి తప్పుడు మాటలు మాట్లాడుతారు. డెవలప్మెంట్ విషయంలో గత 30 సంవత్సరాలుగా సుదర్శన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఏం డెవలప్మెంట్ చేసిండు? ఎవరు అవినీతి పరుడు అంటున్నావు సుదర్శన్ రెడ్డిని. ఎవడు అయ్య పేరు చెప్పుకొని గేట్ల దగ్గర నుండి సూట్ కేసులు తీసుకున్నాడు? ఎవడు? నీ నాన్న పీసీసీ ప్రెసిడెంట్ ఉంటే గేట్ల దగ్గర నుండి సూట్ కేసులు తీసుకున్నాడు నువ్వు కాదు. అవినీతి పరుడు నువ్వు, అవినీతి డబ్బుకు ఉంటున్నాడు నువ్వు. సుదర్శన్ రెడ్డి గారిని అవినీతి పరుడు అంటే ఒక్క చూపి మచ్చలేని నాయకుడుగా ఈ జిల్లాలో ఉన్నటువంటి సుదర్శన్ రెడ్డిని చెప్పు. మా కాంగ్రెస్ పార్టీలో ఈరోజు ఎవరు? సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రంలో 15 ఎంపీ స్థానాలు గెలుస్తామని ప్రగల్భాలు పలికి ఓడిపోయాడని, ఇందుకు బాధ్యత వహించి తక్షణమే సీఎం పదవికి రాజీనామా చేయాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా స్వపక్షంలో విపక్షం మాదిరిగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఫోన్ ట్యాంపింగ్, కాళేశ్వరం ప్రాజెక్టు కుంభకోణాల అంశంలో కేసీఆర్, రేవంత్ రెడ్డి మధ్య చీకటి ఒప్పందం జరిగిందని ఆయన ఆరోపించారు. నిజామాబాద్ నగరంలోని భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా ఆ పార్టీ నాయకులతో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, పార్లమెంట్ ఎన్నికల ఫలితాలతో ముఖ్యమంత్రి రేవంత్ బుద్ధి తెచ్చుకొని ప్రవర్తిస్తారనుకుంటే మళ్లీ అవే అహంకారపు మాటలు మాట్లాడుతున్నారని అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 6 నెలలలో ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందని ఎద్దేవా చేశారు. ఎన్నికల ఫలితాలపై ఆత్మవిమర్శ చేసుకోకుండా బీజేపీపై విమర్శలు చేయటం సరికాదని అన్నారు. రేవంత్ 15 స్థానాలు గెలుస్తామని గొప్పలు పలికి సొంత జిల్లాలో ఒక్క ఎంపీ, ఎమ్మెల్సీ స్థానాల్లో ఓడిపోయారని, బీజేపీ 8 సీట్లు సాధించినప్పటికీ మిగిలిన స్థానాలు గట్టి పోటీ ఇచ్చిందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కొని ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. డిసెంబర్ 9న తెలంగాణ తల్లి ఉత్సవాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించడాన్ని ఖండిస్తున్నామని, రేవంత్, సోనియా మెప్పు కోసం తెలంగాణ ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆనాడు సోనియా గాంధీని బలిదేవతగా అభివర్ణించిన రేవంత్ ఈనాడు తెలంగాణ తల్లి అని కీర్తిస్తూ ఆమె పుట్టిన రోజున తెలంగాణ తల్లి ఉత్సవాలు నిర్వహించడం ఏంటని ప్రశ్నించారు. ఈ సమావేశంలో బీజేపీ జిల్లా నాయకులు, స్థానిక కార్పొరేటర్లు, మండల అధ్యక్షులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తెలంగాణ బలిదేవత ఎవరో మనందరికీ తెలుసు. తెలంగాణ ఆత్మ గౌరవాన్ని సోనియా పాదాల దగ్గర నువ్వు తాకట్టు పెడితే తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయం. త్వరలోనే ఈ ప్రభుత్వాన్ని పొందబెడతారు. పరిపాలన మీద శ్రద్ధ పెట్టు. ఇచ్చిన గ్యారెంటీలు అమలు చేయు. అమలు చేసిన దాకా భారతీయ జనతా పార్టీ మిమ్మల్ని వదిలే ప్రసక్తే లేదు. అడుగుతాం, నిలదీస్తాం, ఏం చేయాలో చేస్తాం. భారీ మెజార్టీతోటి పార్లమెంటు అభ్యర్థిగా రెండోసారి
అరవింద్ ధర్మపురి గారిని గెలిపించినందుకు కూడా పార్లమెంటు నియోజకవర్గ సభ్యులందరికీ ప్రజలందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ అరవై సంవత్సరాల తర్వాత కేంద్రంలో ఒక పార్టీ ఒక ప్రధాని మూడవసారి ప్రధాని కావడం అనేది 60 సంవత్సరాల తర్వాత 62 తర్వాత మళ్ళీ ఇప్పుడే 62 సంవత్సరాల తర్వాత అది రికార్డ్ బ్రేక్. ఎన్డీఏ కూటమి మూడవసారి నా మేనిఫెస్టో కానీ ఎంపీ గారి మేనిఫెస్టోలో పొందుపరిచిన అన్ని అంశాలు కూడా అర్బన్లో ఇంప్లిమెంట్ చేస్తూ ఏదైతే ఇండస్ట్రియల్ కారిడార్ కానీ ప్రజలకు ఉపాధి, రైతులకు పసుపు బోర్డు అయితే వచ్చింది, పసుపు కార్యాలయం కూడా త్వరలోనే ప్రారంభమవుతుందని చెప్పడం జరిగింది మీ అందరికీ. అర్బన్ మా ఇద్దరి ఆధ్వర్యంలో నిజామాబాద్ని స్మార్ట్ సిటీగా తీసుకురావడం మా మెయిన్ కాన్సెప్ట్. దాంతోపాటు నగరంలో అనేక సమస్యలు, వీటన్నింటినీ కూడా ప్రభుత్వ అధికారుల సహకారంతో ప్రభుత్వం నుండి నిధులు తీసుకొచ్చి వారు ఇవ్వకుంటే కేంద్ర ప్రభుత్వం నుండి కూడా సహకారం తీసుకొని అర్బన్ నిజామాబాద్ టౌన్ని అభివృద్ధి చేస్తామని తెలియజేస్తాము. మీ చీకటి ఒప్పందము ప్రజలందరికీ తెలిసిపోయింది. ఖబర్దార్ కాంగ్రెస్ విర్రవీగిపోతా ఉన్నాడు. 8 సీట్లు వస్తేనే విర్రవీగుతున్నాడు. ఆ విర్రవీగి బీజేపీ మీద మళ్ళీ ఆయన ఫెయిల్యూర్ని కప్పిపుచ్చుకోవడానికి బీజేపీ మీద మళ్ళీ మొదలుపెట్టిండు క్రిటిసైజ్ చేయడము, అబండాలు వేయడం. కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుని మేము 8 మంది ఎమ్మెల్యేలేమో అసెంబ్లీలో అన్నీ కూడా సూక్ష్మంగా పరిశీలిస్తాం. వారి అవినీతి ఎక్కడైనా ఉంటే బయట పెడతాం. మీ హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మేము కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయాలని కూడా మేము అమలు చేసే వరకు వదలం. మరి ఒక్కసారి అర్బన్ నియోజకవర్గ ప్రజలకు అద్భుతమైన 1000 ఓట్లు 6 నెలల క్రితం, అవి ఇలా 7,000 ఓట్లు వచ్చినాయి. అంటే మిగతా 37,000 ఓట్లు, కేవలం 7,000 ఓట్లు బీజేపీకి వచ్చినాయి. ఈ కాంగ్రెస్ ఏమంటది, బీఆర్ఎస్ బీజేపీకి మద్దతు ఇచ్చింది. 7,000 ఓట్లు పెరిగినాయి ఇక్కడ. అదే కాంగ్రెస్కు 37,000 ఓట్లు పెరిగినాయి. ఒక వర్గ ప్రజలు 98% ముస్లింలు కాంగ్రెస్ ఓటేసారు. హిందువులందరూ కూడా ఈ విషయంలో ఆలోచించుకోవాల్సిందిగా మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో ఎవరైతే, ఏ పార్టీ అయితే దేశం కోసం పనిచేస్తుంది, అభివృద్ధి కోసం పనిచేస్తూ ఉందో
పాఠశాలల ప్రారంభానికి సమయం సమీపిస్తోందని, అన్ని బడుల్లో సకాలంలో అభివృద్ధి పనులను పూర్తి చేయాలని డీఈఓ దుర్గాప్రసాద్ కాంట్రాక్టర్లకు సూచించారు. బడిబాట కార్యక్రమంతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని ఆయన ఆదేశించారు. నవిపేట మండల కేంద్రంలో పర్యటించిన జిల్లా విద్యాశాఖ అధికారి దుర్గాప్రసాద్ ముందుగా ప్రభుత్వ పాఠశాలలను సందర్శించారు. అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీల ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించి బడుల పునః ప్రారంభానికి ముందే పనులను పూర్తి చేయాలని సంబంధిత కాంట్రాక్టర్కు సూచించారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన బడిబాట కార్యక్రమాన్ని పరిశీలించారు. ఆ తర్వాత ఐకేపీ కార్యాలయానికి చేరుకుని విద్యార్థుల యూనిఫామ్లను మహిళా సమైక్య సభ్యులు ఏ మేరకు టైలరింగ్ వర్క్ పూర్తి చేశారని ఆరా తీశారు. ఈ సందర్భంగా డీఈఓ దుర్గాప్రసాద్ మాట్లాడుతూ అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీల ఆధ్వర్యంలో జరుగుతున్న పనులను బడిబాట కార్యక్రమాన్ని పరిశీలించామని తెలిపారు. పాఠశాలలు పునః ప్రారంభానికి ముందే అభివృద్ధి పనులను నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ పూర్తి చేయాలని సూచించారు. ఈ నెల 6వ తేదీ నుండి 19వ తేదీ వరకు అన్ని గ్రామాలలో బడిబాట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు. ప్రధానోపాధ్యాయులతో పాటు ఉపాధ్యాయులు గ్రామాలలో ఇంటింటికి పర్యటిస్తూ తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని చెప్పారు. ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన విద్యతో పాటు క్రీడలు, కంప్యూటర్ విద్య, నాణ్యతతో కూడిన భోజనం, ఉచిత టెక్స్ట్ బుక్కులు, నోట్బుక్లు, యూనిఫామ్లు అందజేస్తున్నామని డీఈఓ వివరించారు. ఇప్పటికే పాఠ్యపుస్తకాలు ఎంఈఓ కార్యాలయాల్లో అందుబాటులో ఉన్నాయని, పాఠశాలల పునః ప్రారంభానికి ముందే విద్యార్థులకు పంపిణీ చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ నాగనాథ్, ఎంఈఓ గణేష్ రావు, ప్రధానోపాధ్యాయులు రత్నకుమారి, అనిత, హేమలత, సరిత, అనిత, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. శ్రీ శనీశ్వరుడి జయంతిని భక్తులు ఘనంగా జరుపుకున్నారు. పలు ఆలయాలలో భక్తి శ్రద్ధలతో నవగ్రహ పూజలు నిర్వహించి శనిదేవునికి తైలాభిషేకం చేసి నల్ల వస్త్రాలు, నువ్వులు సమర్పించారు. శ్రీ శనీశ్వరుడి జయంతిని పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని వినాయక్ నగర్లో గల శ్రీ సద్గురుధామ్ ధార్మిక సేవా సంస్థ దత్తాశ్రమంలో ఆశ్రమ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం నుంచి శ్రీ దత్తాత్రేయ స్వామి వారికి భక్తులచే అభిషేకాలు నిర్వహించారు. అంతకుముందుగా భక్తులు నవగ్రహాలకు పూజలు చేశారు. నవగ్రహాల్లో ప్రధానమైన శ్రీ శనిదేవుణ్ణి భక్తి శ్రద్ధలతో పూజించారు. తైలాభిషేకం చేసి నల్ల నువ్వులు, పుష్పాలు సమర్పించారు. నీలాంజన సమాభాసం, రవిపుత్రం, యమాగ్రజం శ్లోకాలను పఠించారు. శ్రీ శనేశ్వరుని నామస్మరణ చేస్తూ ఆర్థిక, ఆరోగ్య సమస్యలు దూరం కావాలని భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా దత్తాశ్రమ ట్రస్ట్ శాశ్వత చైర్మన్ ఇప్పకాయల హరిదాస్ స్వామి మాట్లాడుతూ శనిదేవుని విశిష్టతను, మహత్యాన్ని వివరించారు. శనేశ్వరుడు క్రమశిక్షణకు మారుపేరని, ఆయన్ను న్యాయదేవతగా పూజిస్తారని అన్నారు. కోపాన్ని తగ్గించి సహనాన్ని ఇవ్వటంలోనూ శనిదేవుడు ప్రత్యేకమైన పాత్ర పోషిస్తాడని చెప్పారు. శ్రీ శనేశ్వరుని జయంతి సందర్భంగా భక్తులు దత్తాత్రేయ స్వామి వారికి యజ్ఞ హోమాలతో పాటు అభిషేకాలు, ధూపదీప నైవేద్యాలు సమర్పిస్తే సంవత్సర కాలం పాటు శని ప్రభావం నుంచి దూరంగా ఉంటారని ఆయన వివరించారు. ఈరోజు గురువులైతే గురువైనటువంటి సద్గురు దత్తాత్రేయ స్వామికి ఎవరైతే అభిషేకం చేస్తారో వాళ్ళకి ఒక సంవత్సర కాలం పాటు కూడా శని తాగదు అనేటటువంటిది ఇప్పుడే వచ్చేటప్పుడు ఒక న్యూస్లో చదివాను. కానీ మళ్ళీ మీరు అందరూ అభిషేకం దత్తుడికే స్వయంగా అభిషేకం చేసుకున్నది మీరు ఎంత అదృష్టవంతులు. ఆ భగవంతుని యొక్క దివ్యాశిష్యులు మీకు ఉండాలని నేను మనసా వాచా కర్మగా కోరుకుంటున్నాను. మనం ఇవాళ అనేక రకాలైనటువంటి విషయాలు ఈ దేవాలయం ఏదైతుందో దేవాలయం కాకుండా హిందూ సమాజానికి మార్గదర్శకంగా ఉండాలనేటటువంటి ఉద్దేశంతో నిర్మించబడినటువంటిది ఈ దేవాలయం. దేవుడికి పూజ చేస్తేనే అందరిలో ఇప్పుడు వినబడుతుంది మనకి. దేవుడికి పూజ చేసిన చోటనే మనం ఫలితాలను దక్కించుకోలేదండి. అయోధ్యలో రామ మందిర నిర్మాణం జరిగింది. బ్రహ్మాండమైనటువంటి అన్ని అంగులతో రైల్వే స్టేషన్ నిర్మాణమైంది, విమానాశ్రయం నిర్మాణమైంది. ఆయన అక్కడ హిందుత్వానికి సంబంధించిన వ్యక్తి గెలవలేదు. అంటే మనకున్నటువంటి కుంభకర్ణుడు నిద్రపోతున్న 6 నెలలు నిద్రపోతున్నటువంటి వ్యక్తిని కూడా బాణాలేసి లేపచ్చేమో కానీ హిందుత్వంలో ఉన్నటువంటి వ్యక్తులను లేపడం కష్టం. ఈ దేశం ఎప్పుడు కూడా విదేశీయులతో ఓడిపోలేదు.
విదేశీయుల కారణాన ఓడిపోలేదు. విదేశీయుల యొక్క హస్తం వల్ల మనం విదేశీయుల మీద ఎప్పుడు విజయంగా సాధించినాము. కానీ మన దగ్గర ఉన్నటువంటి వాళ్ళు వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క కారణాన్ని ఈ దేశం ఓడిపోతూ వచ్చింది. ఒక పృథ్వీరాజ్ చౌహాన్ కావచ్చు, ఛత్రపతి శివాజీ కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఈ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ఇచ్చినటువంటి ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన విద్యా బోధన అందుతోందని తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ బడుల్లోనే చేర్పించాలని ఆర్డీఏ పీడీ సాయాగౌడ్ అన్నారు. సకాలంలో విద్యార్థులకు యూనిఫామ్లు, పాఠ్య పుస్తకాలు అందేలా సంబంధిత ప్రధానోపాధ్యాయులు చొరవ చూపాలని ఆయన సూచించారు. బడిబాట కార్యక్రమంలో భాగంగా గురువారం డిఆర్డీఏ పీడీ సాయాగౌడ్ మోస్రా మండలంలో పర్యటించారు. ఐకేపీ కార్యాలయానికి చేరుకుని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల కోసం తయారు చేసిన యూనిఫామ్లను బాపనయ్య నగర్ పాఠశాలకు అందజేశారు. ఈ సందర్భంగా పీడీ సాయాగౌడ్ మాట్లాడుతూ బడిబాట కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహిస్తూ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెంపు కోసం ఉపాధ్యాయులు కృషి చేయాలని కోరారు. ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలు, నాణ్యమైన విద్యా బోధనపై విద్యార్థుల తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని సూచించారు. సకాలంలో యూనిఫామ్లను పాఠశాలలకు అందేలా శ్రద్ధ వహించాలని ఐకేపీ ఏపీఎం ముఖ్యంను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డిఆర్డీఏ ఏపీడీ రవీందర్, ఐకేపీ సీసీలు లింగం, నర్సయ్య, బాపనయ్య నగర్ పాఠశాల హెచ్ఎం లక్ష్మీ నర్సయ్య, ఎస్ఎంసీ చైర్మన్ రేఖా తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్లో ప్రవహించేది కాంగ్రెస్ రక్తమే అని, కాంగ్రెస్ నాయకులకు విమర్శించే నైతికత ఆయనకు లేదని పీసీసీ డెలిగేట్ గంగాశంకర్ అన్నారు. నిత్యం జిల్లా అభివృద్ధి కోసం పరితపించే బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిని విమర్శిస్తే సహించేది లేదని ఆయన హెచ్చరించారు. బోధన్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో డీసీసీ డెలిగేట్ గంగాశంకర్ మాట్లాడుతూ 2 సార్లు కూడా వ్యక్తిగత ఇమేజ్తో ధర్మపురి అరవింద్ ఎంపీగా గెలవలేదని అన్నారు. గతంలో కవిత మీద వ్యతిరేకతతో ఆయన్ను ప్రజలు గెలిపించారని అన్నారు. ఈసారి అదే బీఆర్ఎస్ ఓట్ల మూలంగానే మరోసారి ఎంపీగా గెలిచారని ఆరోపించారు. ఎంపీగా 5 ఏళ్లలో ఆయన జిల్లాకు చేసిందేమీ లేదని విమర్శించారు. కనీసం ప్రజలకు అందుబాటులో లేకుండా పోయాడని పేర్కొన్నారు. ఎల్లప్పుడూ జిల్లా అభివృద్ధి కోసం కృషి చేస్తున్న ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిని విమర్శించే స్థాయి ఆయనకు లేదని అన్నారు. ఇప్పటికైనా అహంకారం వీడి జిల్లా అభివృద్ధి కోసం కృషి చేయాలని హితవు పలికారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు పాషా మోహిన్, కౌన్సిలర్ శరత్ రెడ్డితో పాటు ఇతరులు పాల్గొన్నారు. సుదర్శన్ రెడ్డి గారు ప్రజల మధ్యన ఉంటాడు, ప్రజల కోసమే తిరుగుతాడు. గ్రామంలో ప్రతి మనిషిని గుర్తుపడతాడు, గ్రామంలో ఉన్న సమస్యల్ని గుర్తుపడతాడు. గ్రామంలో ప్రతి పని చేయడానికి సుదర్శన్ రెడ్డి గారు ముందుకు వస్తారు. ఇది కనిపిస్తలేదా? నువ్వే చెప్తా ఉన్నావు. మెడికల్ కాలేజ్ తీసుకొచ్చిండు, గుత్పా, అల్లిసాగర్ పెద్ద పెద్ద ప్రాజెక్టులను నిర్మాణం ఆయన ద్వారానే జరగడం జరిగింది. ఇటువంటి కార్యక్రమాలు చేసిన వ్యవసాయాల కోసం అహర్నిశలు కృషి చేస్తాడు. ఏదైతే ఇరిగేషన్కి సంబంధించిన ఏ పని ఉన్నా జిల్లా వ్యాప్తంగా సుదర్శన్ రెడ్డి గారికి తెలుసు. ఆర్మూర్ ప్రజలు అందరూ కూడా కొనియాడతారు. సుదర్శన్ రెడ్డి గారు మంత్రిగా ఉన్నప్పుడు మాకు ఎన్నో పనులు చేసి పెట్టారు. మరి ఇటువంటి వ్యక్తిని పట్టుకొని నువ్వు ఈరోజు ఏకవచనంతో ప్రయోగిస్తున్నావు. నువ్వు అయ్యా 200 వంచండు సుదర్శన్ రెడ్డి అని చెప్తున్నావు. మరి నువ్వేం చేసినావు? ఈ ఎలక్షన్లో నువ్వు వంచలేదా? నువ్వేదో సత్యవంతుల్లాగా మాట్లాడుతూ ఉన్నావే. మరి నువ్వు జనాలకు అందరికి తెలియదా నువ్వు వంచిన పైసలు? మరి ఇటువంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడద్దు. ఎంపీ గారు గౌరవంగా ఉండాలి. ఒక వ్యక్తి నువ్వు గౌరవం ఇస్తే, గౌరవంగా మాట్లాడితే వేరే వాళ్ళు కూడా నీకు గౌరవం ఇస్తారు. నువ్వు ఎంపీగా ఉన్నావు, నువ్వు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి నువ్వు ఫండ్స్ తీసుకురా. నువ్వు ఇంతకుముందు ఒక సమావేశంలో ఒక రోజు చెప్పడం జరిగింది. ఇంతకుముందు ఉన్న ఎమ్మెల్యే షకీల్ గారు నాకు సహకరించలేదు, సుదర్శన్ రెడ్డి గారు ఎమ్మెల్యే లాంటి ఎమ్మెల్యేలు ఉంటే నేను ఎంతో డెవలప్ చేయడానికి పనిచేస్తా అని చెప్పినావు. అటువంటి వ్యక్తివి ఈరోజు ఇట్లా మాట్లాడుతున్నావంటే అక్కసు వెళ్ళకపోవడం కాదా? కాబట్టి ఇంకోసారి చెప్తా ఉన్నాం, ఎంపీ గారు ఏదన్నా ఉంటే నువ్వు డెవలప్మెంట్ కోసం ముందుకు రా, మేమందరం అన్ని రకాలుగా సహకరిస్తామని సందర్భంగా చెప్తున్నాం. ఇటువంటి మాటలు ఇంకా ముందు మాట్లాడొద్దు. ఇది మంచి పద్ధతి కాదని కూడా చెప్తా ఉన్నాం. మతాన్ని రెచ్చగొడుతున్నా అని చెప్తున్నారు. మీరు ఉన్నదే మతోన్మాద పార్టీలో ఉన్నారు. బీజేపీ అంటే ఒక హిందువులకు రిప్రజెంట్ చేసే పార్టీ. దాంట్లో మైనార్టీలు ఎట్లాగో మీకు ఓట్లు వేయరు. దాన్ని మీరు పెద్దగా చెప్పుకోవడానికి అవసరం లేదు. ప్రజాస్వామ్యం అని చెప్తా ఉన్నారు. మతోన్మాద పార్టీలో ఉన్నారు మేము లౌకికవాద పార్టీలో ఉన్నాం. మేము అందరి శ్రేయస్సు కోసం, అందరి బాగు కోసం మాట్లాడుతూ ఉంటాం. మీరు ఇటువంటి ఆలోచనలు మాని, ఏదైతే మీకు ఓట్లు రాలేదు, బోధనల గతంలో కూడా రాలేదు, ఇప్పుడు కూడా రాలేదనే అక్కస్తో ఈరోజు మీరు ఉన్నారు.
మీ గెలుపు అందరికీ తెలుసు. అప్పుడు కవితను ఓడగొట్టాలి, కవిత మేడం ఓడగొట్టాలని ఒకే ఒక ఉద్దేశంతో మిమ్మల్ని గెలిపించడం జరిగింది. ఈరోజు అదే బీఆర్ఎస్ పార్టీ ఓట్ ట్రాన్స్ఫర్ చేసి మీకు ఓట్లు వేయడం మూలంగా ఈరోజు గెలిచినావు. కాబట్టి నేను ఒకటే చెప్తున్నా, నీ గెలుపు కాదు, నువ్వు ఎవరో భిక్షం మూలంగా నువ్వు గెలిచినావు. కాబట్టి నేను దృష్టిలో పెట్టుకోవాలని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజాం. వెల్కమ్ బ్యాక్. వైశాఖ అమావాస్య ముహూర్తాన శనేశ్వరుని జన్మదినం పురస్కరించుకుని భక్తులు విశేష పూజలు చేశారు. హనుమాన్ ఆలయాలు భక్తులతో సందడిగా దర్శనమిచ్చాయి. హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం వైశాఖ అమావాస్య తిథి రోజు శనిదేవుని జన్మదినం జరుపుకోవటం ఆచారంగా వస్తోంది. గురువారం శ్రీ శనేశ్వరుని జయంతి సందర్భంగా భక్తులు తెల్లవారుజాము నుంచే హనుమాన్ ఆలయాలకు చేరుకున్నారు. ఆంజనేయ స్వామి వారికి ఆకు పూజలు చేశారు. అంతకు ముందుగా నవగ్రహ పూజలు నిర్వహించారు. నవగ్రహాల్లో అత్యంత ప్రభావం గల శ్రీ శనేశ్వరునికి భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శనితో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారు శ్రీ శనేశ్వరునికి తైలాభిషేకం చేసి నల్లని వస్త్రాలు, నువ్వులు సమర్పించారు. అనంతరం శ్రీ శనేశ్వరుని జపం చేశారు. భక్తితో శనిదేవుని పూజిస్తే నిత్య జీవితంలో ఎదురయ్యే ఆటంకాలు తొలగుతాయని భక్తులు ఆశాభావం వ్యక్తం చేశారు. శ్రీ లక్ష్మీ గణపతి మూల మంత్ర పురస్సర శ్రీ సూక్త సహిత శ్రీ లక్ష్మీ మహాయజ్ఞ కార్యక్రమాన్ని 3 రోజుల పాటు వేద మంత్రోచ్చారణల మధ్య జరపనున్నట్లు ఆలయ ప్రధాన అర్చకుడు జ్యోతిష్యరత్న డాక్టర్ టి అరుణ్ కుమార్ శర్మ తెలిపారు. ఈ అద్భుత కార్యక్రమంలో భక్తులు భాగస్వాములై రుణబాధల నుంచి విముక్తి పొంది సుఖమయ జీవనం గడపాలని ఆయన కోరారు. నగరంలోని బోర్గెం పి పరిధిలో గల శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో ఈ నెల 7వ తేదీ నుంచి 9వ తేదీ వరకు శ్రీ లక్ష్మీ గణపతి ఆలయ ట్రస్ట్, శ్రీ గణపతి సేవాదళం, శాశ్వత మంగళవారం అన్నప్రసాద కమిటీ సమిష్టి ఆధ్వర్యంలో శ్రీ లక్ష్మీ గణపతి మూల మంత్ర పురస్సర శ్రీ సూక్త సహిత శ్రీ లక్ష్మీ మహాయజ్ఞ కార్యక్రమ నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో దంపతులు హాజరై యజ్ఞ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకుడు బ్రహ్మశ్రీ డాక్టర్ టి అరుణ్ కుమార్ శర్మ మాట్లాడుతూ మహాయజ్ఞ విశేషాలను వివరించారు. ఆర్థిక సమస్యలు, ఉద్యోగ వ్యాపారాలలో ఎదురవుతున్న ఆటంకాలను అధిగమిస్తూ అభివృద్ధి సాధించేందుకు ఈ మహాయజ్ఞ కార్యక్రమం దోహదపడుతోందని తెలిపారు. ఈ నెల 7న శుక్రవారం ఉదయం 7 గంటలకు స్వస్తి వచనం, విశేష సంకల్పం, పుణ్యవచనం, రక్షాబంధనం, పంచగవ్య ప్రాసానం,
ఋత్విగ్రహణం, యాగశాల ప్రవేశం, అఖండ దీపారాధన తదితర కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు చెప్పారు. ఆ తర్వాత ఆవరణ దేవతా సహిత శ్రీ లక్ష్మీ గణపతి విశేష యంత్ర ఆరాధనలు, అభిషేకములు, శ్రీ సూక్త పారాయణం చేయనున్నట్లు తెలిపారు. ఈ నెల 8న స్థాపిత దేవతలకు నిత్య అర్చనలు, హోమాలు, శ్రీ సూక్త పారాయణం, శ్రీ సూక్త యజ్ఞము, తర్పణము నిర్వహించనున్నట్లు ఆయన వివరించారు. చివరి రోజైన ఆదివారం నిత్య అర్చనలు, సామూహిక శ్రీ సూక్త యజ్ఞము, సిద్ధి బుద్ధి గణపతి కళ్యాణం, పూర్ణాహుతి కార్యక్రమం నిర్వహించనున్నట్లు అర్చకుడు డాక్టర్ శ్రీ అరుణ్ కుమార్ శర్మ తెలియజేశారు. భక్తులు సాంప్రదాయ దుస్తులు ధరించి సకాలంలో హాజరై అమ్మవారి కృపకు పాత్రులు కావాలని ఆయన కోరారు. ఇంటర్ సప్లిమెంటరీ జవాబు పత్రాల మూల్యాంకనం సజావుగా సాగుతోందని జిల్లా ఇంటర్ విద్యాధికారి రవికుమార్ తెలిపారు. ఎలాంటి పొరపాట్లు జరగకుండా అవసరమైన అన్ని చర్యలు చేపట్టామని ఆయన చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలు ఇటీవల ఎన్నికల నేపథ్యంలో స్పాట్ వాల్యుయేషన్ ప్రక్రియలో కాస్త జాప్యం జరిగింది. ఇంటర్మీడియట్ బోర్డు కమిషన్ ఆదేశాల మేరకు జిల్లాలో ఈ నెల 5 నుంచి స్పాట్ వాల్యుయేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. ఆయా సబ్జెక్టుల వారీగా లెక్చరర్లను నియమించి జవాబు పత్రాలను మూల్యాంకనం చేయిస్తున్నారు. ఈ సందర్భంగా ఇంటర్ విద్యాధికారి రవికుమార్ మాట్లాడుతూ ఈ నెల 5వ తేదీ నుంచి స్పాట్ వాల్యుయేషన్ తెలిపారు. ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు పూర్తి కాగా పకడ్బందీగా మూల్యాంకనం చేపడుతున్నట్లు చెప్పారు. ఆయా సబ్జెక్టుల అధ్యాపకులు ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ నిబంధనల మేరకు పేపర్ వాల్యుయేషన్ చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రక్రియలో ఎలాంటి తప్పులు దొరలకుండా ముందస్తు చర్యలు చేపట్టామని ఆయన వివరించారు. పేపర్ వాల్యుయేషన్కు సహకరిస్తున్న అధ్యాపకులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ కమిషన్ ఆదేశానుసారము సప్లిమెంటరీ ఎగ్జామ్స్ అన్నీ కూడా కంప్లీట్ అవ్వడం జరిగింది. ఆ పేపర్ యొక్క వాల్యుయేషన్ ఈరోజు 5వ తారీఖు నుంచి ప్రారంభం జరిగింది. చాలామంది కామారెడ్డి, నిజామాబాద్ ఉన్నటువంటి ప్రభుత్వ లెక్చర్స్ కానీ ప్రైవేటు మోడల్ కాలేజ్ రెసిడెన్షియల్ అందరూ కూడా వచ్చి జాయిన్ అవ్వడం జరిగింది. వాళ్ళందరూ కూడా పేపర్ వాల్యుయేషన్కి సిద్ధంగా ఉన్నారు. ఆల్రెడీ వాల్యుయేషన్ చేస్తున్నారు. సబ్జెక్ట్స్ అన్నీ కూడా ఇక్కడ ఇంగ్లీషు, తెలుగు, సంస్కృత్, హిందీ, మ్యాథ్స్, ఫిజిక్స్, ఎకనామిక్ సబ్జెక్టులన్నీ కూడా ఫస్ట్ స్పెల్లో స్టార్ట్ అవ్వడం అనేది జరిగింది. రుద్రూరులో శ్రీ చౌడేశ్వరి మాత శోభాయాత్రను శోభయమానంగా నిర్వహించారు. దేవాంగ కులస్తులు సంస్కృతి సాంప్రదాయాన్ని ప్రతిబింబిస్తూ దండకాలతో ఆకట్టుకున్నారు. రుద్రూర్ మండల కేంద్రంలో గురువారం శ్రీ రామలింగ చౌడేశ్వరి మాతా శోభాయాత్రను దేవాంగ కులస్తులు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ముందుగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దండకాలు, బాజా భజంత్రీలతో ప్రధాన వీధుల గుండా శోభాయాత్ర కొనసాగింది. అనంతరం ఆలయం వద్ద అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు శ్యామ్ సుందర్ పహాడి, నూత్పల్లి గణేష్, ఈర్వ శ్రీనివాస్, లోగం నాగరాజు, లోగం రాజేష్, గజానన్, కాట్రపు రాజు, ప్రసాద్, ఈర్వ నాగరాజు, క్రాంతి, ప్రణయ్, దేవాంగ కులస్తులు తదితరులు పాల్గొన్నారు. మోడీ చరిస్మాతో అదృష్టవశాత్తు గెలిచిన ఎంపీ అరవింద్ మతి భ్రమించి మాట్లాడుతున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత రిటైర్డ్ ప్రొఫెసర్ విద్యాసాగర్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా అభివృద్ధిలో ప్రధాన పాత్ర పోషిస్తున్న ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలను అరవింద్ తక్షణమే విరమించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. డిచ్పల్లి మండలంలోని ధర్మారం బి గ్రామంలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రిటైర్డ్ ప్రొఫెసర్ విద్యాసాగర్ రావు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎంపీ అరవింద్ రెండోసారి గెలిచిన వెంటనే అహంకార మాటలు మాట్లాడడం సిగ్గుచేటని అన్నారు. మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిపై ఎంపీ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఎంపీ అరవింద్ గత 5 ఏళ్లలో జిల్లాలో చేసిన అభివృద్ధి శూన్యమని, గత ఎన్నికల్లో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తానని రైతులకిచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు. అరవింద్ను చూసి ఏ ఒక్కరూ ఓటు వేయలేదని, లోక్సభ ఎన్నికల్లో మోదీ చరిష్మా పనిచేసిందని అన్నారు. బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి కృషితోనే ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి, మెడికల్ కళాశాల ఏర్పాటయ్యాయని చెప్పారు. గుత్పా, అలీసాగర్ ఎత్తిపోతల పథకాలు నిర్మించే రైతులను ఆదుకున్న ఘనత సుదర్శన్ రెడ్డికే దక్కిందని అన్నారు. అరవింద్ వల్ల జిల్లాకు ఎలాంటి లాభం జరగలేదని, సొంత పార్టీ కార్యకర్తలే ఆయన నాయకత్వాన్ని వ్యతిరేకిస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని జిల్లా అభివృద్ధిపై దృష్టి పెట్టాలని ఆయన ఉద్బోధించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు శ్యాంసన్, సాయి ప్రసాద్, వాసు, ఎంపీటీసీ మురళి, దావీద్, నారాయణ రెడ్డి, బాబా తదితరులు పాల్గొన్నారు. ఈ యొక్క నిన్నటి ప్రెస్ మీట్ జరగడం జరిగింది. మేము అరవింద్ గారిని ప్రశ్నిస్తున్నాము, నువ్వు 5 సంవత్సరాలు నిజామాబాద్ ఎంపీగా ఉండి ఏమాత్రం కూడా నిజామాబాద్ అభివృద్ధికి దోహదపడకపోగా పసుపు బోర్డు చేస్తానని చెప్పేసి ఒప్పందం చేసి కూడా మరి పసుపు బోర్డు చేయకుండా అబద్ధాలాడుతూ 5 సంవత్సరాలు కాలయాపన చేయడం జరిగింది.
ఆయన తెచ్చింది స్పైసెస్ బోర్డ్ రీజనల్ ప్రాంతీయ కార్యాలయం మాత్రమే. పసుపు బోర్డు అని చెప్పేసి ఈ యొక్క నిజామాబాద్ జిల్లా రైతులను మభ్యపరచడం జరిగింది. అదేవిధంగా మరి దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం ఎన్నో స్మార్ట్ సిటీలు ప్రకటిస్తే మన నిజామాబాద్ను స్మార్ట్ సిటీ జాబితాలో చేర్చకుండా, ఆ యొక్క అభివృద్ధికి పాల్పడకుండా, మరి నిధులు కూడా తనకు వచ్చిన నిధులు కూడా పూర్తి స్థాయిలో ఖర్చు పెట్టలేదనేటటువంటి విషయం అందరికీ తెలిసినటువంటిది. అంతేకాకుండా రైల్వే గేట్ మాధవనగరం దగ్గర ఉన్న రైల్వే గేట్ నిర్మాణంలో కూడా ఇప్పుడు కూడా కంప్లీట్ కాలేదు, నడుస్తూ ఉంది. ఇవి కూడా పూర్తి చేయలేని పరిస్థితుల్లో నువ్వు ఎన్నికల్లో నిలబడ్డావు. ఎన్నికల్లో నిలబడితే బీజేపీ పార్టీ ఒకటే చెప్పినట్లు మాకు తెలుస్తుంది, అరవింద్ పేరు అడిగితే ఓట్లు రావు, అరవింద్ని తిరగవద్దు, కేవలము బీజేపీ పార్టీ పేరుతోని మోడీ పేరుతోని ఓట్లకు పోతే ప్రయోజనం ఉంటుందని చెప్పేసి నీ పైన పార్టీకే నమ్మకం లేదు, కార్యకర్తలకే నమ్మకం లేదు. అట్లాంటి నువ్వు సుదర్శన్ రెడ్డి గారిని, కాంగ్రెస్ పార్టీని విమర్శించడంలో నీకెంత నైతికత ఉన్నది, నీకు అర్హత లేదని చెప్పేసి మేము గట్టిగా చెప్పదలుచుకున్నాము. ముఖ్యంగా సుదర్శన్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా దూషించడం అనేది నీ ఎంపీ గారి హోదాకు స్థాయికి తగినటువంటిది కాదు. మరి ఆయన వ్యక్తిగతంగా వ్యాపారాలు అభివృద్ధి చేసుకున్నాడు, కాంగ్రెస్ పార్టీని అడ్డు పెట్టుకొని ఇథనాల్ ఫ్యాక్టరీకి వేరే అని చెప్పేసి పరిశ్రమలు తేలేదని చెప్పేసి మీరు చెప్పడం జరిగింది. అది మీరే ఆలోచించుకోవాలి ఒక్కసారి. వ్యక్తిగత విషయాలకు పోవటము ఒక రాజకీయ నాయకుడిగా, ఒక ఎంపీగా మీకు తగదని చెప్పేసి మేము గట్టిగా చెప్తున్నాము. ఆ విధంగా వ్యక్తిగతంగా విమర్శించాల్సి వస్తే మీరు 5 సంవత్సరాల్లో ప్రజలతోని మమేకం కాకుండా, ప్రజలలో విశ్వాసాన్ని కోల్పోయి, మరి ఒక ఎరోగెంట్గా ఒక సోషల్ మీడియాకు మాత్రం పరిమితమయ్యి మీరు ప్రజలలో విశ్వాసాన్ని కోల్పోయారు. కానీ అదృష్టం కొద్దో మరి ఏ పరిస్థితుల కారణంగానో మీరు ఎంపీగా గెలవడం జరిగింది. మరి ఇకనైనా హోందాగా జిల్లా ప్రజలకు పనిచేయాలని దృష్టి పెట్టాలి కానీ, మరి జిల్లా అభివృద్ధి కృషి చేయాలనేటటువంటి భావనతో ఉండాలి కానీ. ఇప్పుడు సంక్షిప్త వార్తలు చూద్దాం. కమ్మర్పల్లి మండల పరిధిలోని కోనసాముందర్ గ్రామంలో ప్రభుత్వ ఉపాధ్యాయులు బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామంలోని ప్రధాన వీధుల గుండా ర్యాలీ నిర్వహించి విద్యార్థులకు, తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. ప్రభుత్వ పాఠశాలలో అందుబాటులోకి వచ్చిన మౌలిక సౌకర్యాలను వివరించారు. నాణ్యమైన విద్యతో పాటు మధ్యాహ్న భోజనం, ఉచిత పాఠ్య పుస్తకాలు విద్యార్థులకు అందజేస్తున్నట్లు తెలిపారు. ప్రైవేటుకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలో విద్యా బోధన చేస్తున్నామని తల్లిదండ్రులు సదాలోచన చేయాలని కోరారు. నవిపేట మండలంలో మధ్యాహ్నం జోరు వాన కురిసింది. మండల కేంద్రంలో కురిసిన భారీ వర్షంతో లోతట్టు ప్రాంతాల్లో వర్షం నీరు వచ్చి చేరింది. డ్రైనేజీల్లో చెత్తాచెదారం పేరుకుపోవడంతో ప్రజలు అవస్థలు పడ్డారు. అనేక ఇళ్లలోకి మురికి నీరు వచ్చి చేరడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇప్పటికైనా గ్రామ పంచాయతీ అధికారులు స్పందించి డ్రైనేజీలను శుభ్రం చేయించాలని బాధితులు కోరుతున్నారు. బాల్కొండ మండల పరిధిలోని కిసాన్ నగర్ గ్రామంలో గల జిల్లా పరిషత్ హై స్కూల్ పూర్వ విద్యార్థులకు వేదికైంది. 2005-6 ఎస్ఎస్సి బ్యాచ్కు చెందిన పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా సరస్వతీమాత చిత్రపటానికి పూలమాల వేసి పూజలు నిర్వహించారు. అనంతరం విద్యాబోధన చేసిన ఉపాధ్యాయులను సన్మానించారు. 2 దశాబ్దాల కాలం తర్వాత ఒకే చోట కలిసిన పూర్వ విద్యార్థులు ఆత్మీయ పలకరింపులతో ఆనందంగా గడిపారు. బాల్య స్మృతులను గుర్తు చేసుకుని సంతోషం వ్యక్తం చేశారు. ఇక వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి భారతి న్యూస్.